బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపైన అయితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ విపి సజ్జనార్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజం పైన జరుగుతున్నటువంటి దాడి అని కూడా ఆయన ఈ రకంగా పేర్కొన్నారు. గురువారం బషీర్బాగ్లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో హెచ్ఫాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్టు, టీ పొడి తదితర విభాగాలకు చెందినటువంటి సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. గత నెల రోజుల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా 92 కేసుల నమోదు చేసి సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి 98 మందిని కూడా అరెస్టు చేసినట్లుగా కూడా వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని కూడా హితవు పలికారు. కల్తీ రహితమైనటువంటి తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా కూడా ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని ఆయన అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా FSSAI లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా సరే కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని కూడా కోరారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారిపైన పోలీసు శాఖ ప్రభుత్వం నుంచి అయితే ఖచ్చితంగా పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఆయన భరోసాను ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలను కూడా సిపి దృష్టికి తీసుకురాగా వాటిని కూడా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులైతే అభినందిస్తూ కల్తీని అరికట్టడంలో తమ వంతు కూడా సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు.